నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, అలాగే ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా మాస ఫలితాలు. ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసున్నాం. ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించటానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, కుంభరాశి వాళ్ళకి జన్మశని, ద్వితీయంలో రాహు, అలానే చతుర్థ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక. ఉమ్, దానితో పాటు వాళ్ళకి షష్టమ సప్తమాల్లో రవి యొక్క సంచారం, సప్తమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం, అష్టమ స్థానంలో కేతు. అంటే ఈ నెలాఖరికి మళ్ళీ శుక్రగ్రహం అనేది కన్యారాశిలోకి రావటం, అంటే అష్టమంలోకి రావటం, బుధుడు కూడా కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో బుధుడు కూడా వస్తాడు, అంటే ఈ నెలాఖరులో. వీళ్ళకి ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే కుంభరాశి వాళ్ళకి కొన్ని మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మిశ్రమైన ఫలితాలంటే ఏంటంటే, 6వ స్థానం రవి వల్ల ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. శ్రమ ఏదైతే చేస్తున్నారో దానికి జీవితంలో గుర్తింపు రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ధన వృద్ధి కలగటం, ఉమ్, ఆరోగ్యం బాగుండటం. ఉమ్, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అవును, ఆరోగ్యం బాగుంటే అన్ని ఆటోమేటిక్ ఉంటుంది. రైట్. అలానే శారీరక సుఖం, ఉమ్, విదేశీయ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఓకే. అనేక మార్గాల్లో ఆదాయం ఉండాలని ఒక ఆలోచన ప్రణాళికతోటి కొంత ఎస్టిమేషన్ వేస్తారు వీళ్ళు. ఓకే. అది సఫలీకృతం కాకపోని కానీ ఒక ఎస్టిమేషన్, ఒక ఇది చెయ్యాలని ఒక కోరిక అనేది బాగుంటుంది. ఉమ్, అంటే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉండటం, ఉమ్, సామరస్యము, లక్ష్య వృద్ధి, ఉమ్, అభిప్రాయంలో కొంతమందితోటి బంధుమిత్రులు విభేదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే కుంభరాశి వాళ్ళకి ఏంటంటే, జన్మశని యొక్క ప్రభావం వక్రస్థితిలో ఉండటం వల్ల, వ్యయస్థానంలో ఉండటం వల్ల మొన్నటి కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత కుదుట పడుతుంది అని అర్థం. రైట్. ద్వితీయంలో రాహు వల్ల కుటుంబంలో కలతలు కాకుండా చూసుకోవాలి. ఉమ్, డబ్బు గతంలో ఏదైతే వచ్చిన డబ్బు ఉంటుందో అనవసరంగా దుర్వినియోగం చేసుకోకూడదు. ఉమ్, ఎంత డబ్బు వాడాలో అంత డబ్బు వాడి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఉమ్, దీర్ఘకాలిక వాళ్ళు వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. ఉమ్, విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత, చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలి. అలానే రుణ బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. లంగ్స్ సంబంధించిన వ్యాధులు, ఉమ్, అంటే ఎక్కువగా మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అలానే బంధు మరణ వార్తలు ఎక్కువగా వస్తాయి. ఉమ్హు, అంటే బంధు మరణ శ్రవణము ఉమ్, అంటే వినటము అని అర్థం. అంటే బంధువుల ద్వారా వాళ్ళు చనిపోయారనే కొన్ని వార్తలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఉమ్, అయితే వీళ్ళకి ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయటం, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ, ఉమ్, దానితో పాటు ఏదో ఒక పని చేయాలనుకుంటారు, పెండింగ్‌లో పడుతూ ఉంటుంది. ఓకే. ముందుకు వెళ్ళలేకపోతారు. ఉమ్, ఏదో ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి అవుతుంటుంది వాళ్ళకి. ఉమ్, అందువల్ల వాళ్ళు చేయకుండా ఉండటం మంచిది. ఉమ్, నూతన వ్యాపారాల విషయానికి వెళ్ళకూడదు. ఓకే. ఉన్న ఉద్యోగాన్ని చేసుకోవాలి. ఉమ్, వ్యాపారం విస్తరణ చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని చేసుకోవాలి. ఉమ్, ఉద్యోగులకి, నిరుద్యోగులకి ఆశించినంత ఉద్యోగం రాకుండా ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. దానిలో సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అధిక వ్యయము, ఉమ్, అనవసరమైన ఖర్చులు, వృధా భ్రమణం, వృధా సంచారం, ఓకే. భయం వృద్ధి కలుగుతుంది. భయం పడుతూ ఉంటారు. కుటుంబంలో కలహాలు రాకుండా కాపాడుకోవాలి. ఉమ్, అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సినవే. ఉమ్, అంటే ప్రతి పని కూడా వాళ్ళు చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. ఓకే. అంటే మనం చేయలేదనుకోండి, అంటే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఉమ్, అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేయటం వల్ల అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సౌఖ్యము, కీర్తి, ధనాదాయం బాగా పెరుగుతుంది. ఉమ్, సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు, సంతానం డెవలప్‌మెంట్ చెందలేదని మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశాలు వీళ్ళకుంటాయి. ఓకే. అంటే ఆ ఒత్తిడి లేకుండా, మానసికంగా ఆలోచనలు లేకుండా
జాగ్రత్త పడాలి. స్త్రీలకొచ్చేటప్పుడు నూతనమైన అభిప్రాయాలు, హ్మ్. నూతన కోరికలు, హ్మ్. నూతనంగా ఉద్యోగం, వ్యాపారాల్లో చేయాలని కొంత ఆసక్తి కనపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హ్మ్. స్త్రీలు. అంటే ఇవన్నీ గూడా వాళ్ళకి గ్రహస్థితి మూలంగా జరుగుతుంటుంది. ఓకే. అందువల్ల విదేశాలకు వెళ్ళే ప్రణాళికను గూడా వాళ్ళు అమలు చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. రైట్. నేను విదేశాలకు వెళ్ళాలి. ఒక ఎస్టిమేషన్ యేసుకుంటారు. హ్మ్. ఆ హ్మ్. ఎస్టిమేషన్ కూడా కొంత సఫలీకృతం కాదు కానీ, ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తూ ఉంటారాళ్ళు. ఓకే. అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అంటే ఇవన్నీ గూడా వాళ్ళు కొనుగోలు జేస్తారాళ్ళు. ఓకే. ఆ కొనుగోలు వల్ల గూడా డబ్బులు ఖర్చవుతాయి. అవును. అంటే గతంలో ఏదైతే డబ్బుందో, ఆ డబ్బులు ఖర్చయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. హ్మ్. అంటే కొద్ది ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిది. రైట్. కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ముఖ్యంగా శ్రీ ప్రజ్ఞ వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేయాలి. హ్మ్. అంటే శ్రీ ప్రజ్ఞ వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణాన్ని మంగళవారం పూట కుజహోరలో ఉదయం పూట ప్రాతకాలం చేయాలి. హ్మ్. అదొక్కటి ముందు ముఖ్యంగా చేయాలి. ఓకే. దానితో పాటు వాళ్ళు చేయాల్సిందేంటంటే గురు చరిత్ర పారాయణం గురువారం రోజున. ఓకే. సోమవారం రోజున విశ్వనాథాష్టకం చదువుకోవాలి శివుడిది. హ్మ్. హ్మ్. వాళ్ళు చదువుకోలేకపోతే కనీసం మంత్రాలన్నా వినేటట్టుగా ఉండాలి. ఓకే. ఇలా చేయటం ఒకటి. తర్వాత వీలైతే శనగలు దానం చేయటం, నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. ఓకే. అంటే ఈ 2 ఇవన్నీ గూడా చేయటం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశాలు గ్యారంటీగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అదండి కుంభరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలున్నాయి. చాలా జాగ్రత్తలు వహించాలి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ముఖ్యంగా జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలుంటాయి. ఏ టైంలో చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి వీటన్నిటికీ ఒక క్లారిటీ వస్తుంది. తప్పకుండా ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.